నెల్లూరు నగరంలోని బాలాజీనగర్ నారావారి సెంటర్ నందు బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంగా 15వ డివిజన్ అధ్యక్షులు కేపీ చౌదరి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ దేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి విధంగా కనివిని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. గత 5 సంవత్సరాలుగా మానసికంగా ఆర్థికంగా ఎంత నష్టపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వాళ్ల చైతన్యాన్ని వాళ్ల యొక్క అసంతృప్తిని మనసులో ఉంచుకొని రాక్షస పాలనను అంతమొందించారు. చంద్రుడి పరిపాలన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 15వ డివిజన్ యూత్ అధ్యక్షులు ఎస్కే ఫిరోజ్, మహిళా నాయకురాలు ఎస్కే షమియం, బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2024 మే 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ దేశంలో ఇప్పటి వరకు జరగనటువంటి విధంగా కనీ వెని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగాయి. ఎందుచేతనంటే గత 5 సంవత్సరాలుగా మానసికంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు వాళ్ళ చైతన్యాన్ని వాళ్ళ యొక్క అసంతృప్తిని మనసులో ఉంచుకొని ఏ విధంగా మే 13వ తారీఖున తీర్పునిచ్చారో ఈ ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కరూ గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు రాక్షస పాలన అంతం జరిగినది. అదేవిధంగా చంద్రుడి పరిపాలన వచ్చింది. ఈరోజు సస్యశ్యామలంగా ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఓటర్తో సమాధానం చెప్పేటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడేటువంటి ప్రభుత్వం ఏది కూడా ప్రజా పరిపాలనగా ఉండాలి. అదే గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్కడూ ప్రశాంతంగా బ్రతకల. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రేపు ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో ప్రజలు సస్యశ్యామలంగా ఉండటానికి అన్ని విధాలుగా ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు అనేక సంవత్సరాలు పరిపాలించాయి. ఎక్కడా కూడా ఏ వ్యక్తికి హాని జరిగినటువంటి సందర్భాలు లేవు. ఎప్పుడూ కూడా పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉండే యువతకు ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోయినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ నగరంలో పొంగూరు నారాయణ గారు ఎప్పుడూ లేని విధంగా 72,000 పైచులక ఓట్లతో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక ఆ యొక్క రికార్డుని ఎప్పుడో కూడా తిరగరాసేటువంటి నాయకుడు ఈ నగరంలో ఇంకెవరో రారు కూడా. అలాంటి సందర్భంలో ఈరోజు పొంగూరు నారాయణ గారు హామీ ఇస్తున్నారు, ప్రజలారా నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటా, ఎప్పుడైనా కూడా మీకు సేవ చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటా, కనుక మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, సంకోచించాల్సిన అవసరం లేదు. ఏ ఇబ్బంది అయినా కూడా నారాయణ అనేటువంటి వాడు ఉన్నాడు, నారాయణ గమనించుకొని ప్రతి ఒక్కరూ కూడా మీకు అందుబాటులో నేను ఉంటానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కార్యకర్తలు కానీ ఈ 15వ డివిజన్లో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు కానీ ప్రతి ఒక్కరూ సహకరించినటువంటి సందర్భంగా వాళ్ళందరికీ, అక్కలకి, చెల్లెలకి, అవ్వలకి, తాతలకి, మా పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి, జనసేన సైనికులకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా 15 డివిజన్ల మెజార్టీ రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో అందరూ కూడా ఉపయోగించుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కనీ విని ఎరుగని రీతిలో ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే దానికి ఆమోదయోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పథకాలు అందే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా హామీ ఇస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా 15 డివిజన్ కార్యకర్తలకి, నాయకులకి, మహిళా నాయకులకి, బిఎల్ఏలకి, బూత్ కన్వీనర్లకి, మా యొక్క యూనిట్ ఇన్ఛార్జీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.